హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బోనాలు స్పెషల్ వీడియో అనమాట. ఆషాఢంలో లాస్ట్ సండే అయింది ఆషాఢం బోనాలు అనమాట. ఇంకే లేచి ఇల్లంతా శుభ్రం చేసి దేవుడి రూమ్ అంతా శుభ్రం చేసి మా ఆయనకి అప్పచెప్పేసాను అనమాట. దేవుడి రూమ్ని మా హస్బెండ్ అందంగా అలంకరించేలోపు నేను వంటలు చేద్దామని చెప్పి ఆల్రెడీ ముందు బియ్యాన్ని కడిగి పెట్టేసా పరవన్నం కోసం. ఇంకా పండగలు వచ్చినాయి అంటే ఏదోటి స్పెషల్స్ ఉండాలి కాబట్టి అమ్మవారి పండగలు అంటే ముందుగా గుర్తొచ్చేది స్వీట్స్, పూర్ణాలు, పరవన్నం, ఇంకా గారెలు, వడలు అనమాట. ఆ వంటల ప్రిపరేషన్లో నేనున్నా అనమాట. ఇంకా గుమ్మాలకి పసుపు రాసేసి ముగ్గు వేసి బొట్లు పెట్టేసి అందంగా రెడీ చేసేసాను. మా ఆయన అలంకరించేలోపు నేను వంటలు చేసేసి గారెలు, పూర్ణాలు చేసేసి ఇంక అందరం కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. మా హస్బెండ్ ఎంత బాగా అలంకరించారో చూడండి దేవుళ్ళని పువ్వులతో. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియో క్రెడిట్ గోస్ టు జస్విన్. నన్ను ఒక చిన్న క్లిప్ వీడియో తీరినానా అన్న వీడియో తీస్తున్నాడు అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను గుడికి వెళ్ళడానికి ఏమేమి కావాలా అన్నవి అన్నీ సెట్ చేసుకుంటున్నా. బోనాలకి మా వదిన వాళ్ళని ఇన్వైట్ చేసామన్నమాట, చిన్న వదిన వాళ్ళని. సో వాళ్ళు వచ్చేలోపు నేను దేవుడి గుడికి వెళ్ళడానికి అన్నీ సెట్ చేసుకుందామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి కళ్ళు కూడా పోస్తారు, కళ్ళు శాఖ అంటారు, కళ్ళు పోస్తారు. ఇంకా ప్రసాదాలు, పూర్ణాలు, గారెలు, పరవన్నం, పువ్వులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు అన్నీ తీసుకొని గుడికి రెడీ అయ్యాం అనమాట. వదిన వాళ్ళు వచ్చేసారు. ఇంకా ఈ బోనాల టైంలో ఏంటంటే మార్నింగ్ బోనం ఎత్తిన వాళ్ళందరూ మార్నింగ్ గుడికి వెళ్ళి ఇంకా వండిన ప్రసాదాలన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా ఈవినింగ్ బోనాలు చేసేవాళ్ళు ఈవినింగ్ బోనాలు చేస్తారనమాట. గుడి దగ్గరికి వచ్చేసి ఇంకా కలుసాకని వాటర్ని కూడా పోస్తారు. వాటర్ని అలా పోసిన తర్వాత ఇంకా అమ్మవారికి మనం పూజించుకొని ప్రసాదాలన్నీ పెట్టేస్తాం అనమాట. అమ్మవారు వెలిసారు చెట్టు కింద. ఇంకా చాలామంది వడిబియ్యం పోస్తారు. ఇంకా అమ్మవారి దగ్గర వీడియో తీయడం మిస్ అయింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వంటల ప్రిపరేషన్. మార్నింగ్ దేవుడి వరకు అని చేశాను కదా, ఇంకా మనం తినడానికి చేసుకోవాలి కదా. ఇంకా టిఫిన్లోకి మళ్ళీ ఉల్లిపాయలు అన్నీ వేసి గారెలు వేసాను అనమాట, వడలు. కొన్ని పూర్ణాలు చేసుకున్నాము. ఇంకా బోనాలు అంటేనే అమ్మవారికి కోళ్ళని, ఏటల్ని కోస్తారు కాబట్టి నాన్ వెజ్ ఇంకా చికెన్, మటన్, బగారా రైస్ అన్నీ చేసుకొని వదిన వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి తినేసామన్నమాట. తినేసిన తర్వాత ఈవినింగ్ బోనాలు కదా, సో బోనాలు చూడడానికి వెళ్దామని చెప్పి వచ్చాం. పోతురాజులు ఇంకా చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి పెట్టారు కానీ ఆ టైంలో మేము చూడలేదు. ఈవినింగ్ బోనాలు చూద్దామని వచ్చాం. ఫుల్ పబ్లిక్ బోనాలు ఎత్తుకొని చాలా నిండుగా అందంగా అనిపిస్తుంది అనమాట చూస్తుంటే. ఇంకా బోనం అంటే ఏంటంటే కుండలో కానీ, కొత్త కుండలో కానీ, ఇత్తడి బిందులో కానీ బెల్లమన్నం చేసుకొని బెల్లమన్నం, పచ్చి పులుసు ఇంకా అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్తారు. పైన దీపాన్ని పెట్టి చాలా బాగుంటుంది. ఆ చెట్టు కింద అమ్మవారు ఉన్నారు, సో అక్కడికి అందరూ వెళ్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకోటి ఏంటంటే బోనాలకి 2-3 డేస్ ముందల 2 కులాల వాళ్ళు అంటే కమ్మరోళ్ళు ఇంకొకరు ఎవరో ఇట్లా వాళ్ళు ఫస్ట్ దేవుడికి పూజ చేసి ప్రసాదం పెట్టాలంట. వాళ్ళు అందరి దగ్గర బోనానికి కావాల్సినవి అంటే పచ్చి పులుసుకి, పరవాన్నానికి చింతపండు, ఉల్లిపాయలు, బియ్యం, పసుపు, కుంకుమ ఇంకా ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులు ఇంకా వాళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకొని వాళ్ళు బోనం చేసి ఫస్ట్ దేవుడికి పూజ చేసిన తర్వాత మిగతా వాళ్ళు చేస్తారంట. ఇంకా ఇదేంటంటే అమ్మవారిని నేను బోనాల రోజు వీడియో తీయలేకపోయా. అంతకుముందు మేముగా గుడికి వెళ్ళాం అనమాట, అప్పుడు తీసిన వీడియో ఇది. ఏంటి చెప్పు. దేవుడు వస్తలేడు, దేవుడు వస్తాడేమో అక్కడ నుంచి చూద్దామా. జషన్ చూస్తావా దేవుడు వస్తాడేమో. ఇక్కడే ఉండి మేము వెళ్ళొస్తాం. ఎందుకు జషన్, ఎందుకు సౌండ్ చేయొద్దు. విడివిడిగా పెట్టంగా విడివిడిగా తింటారు. ఇద్దరు తింటారు తీసుకొని. క్వశ్చన్స్ చూసారా, అసలు సమాధానం చెప్పలేని క్వశ్చన్స్ ఇవి. దేవుడు వస్తాడా, తింటాడా, 2 ఎందుకు పెట్టావు, ఒకటి పెడితే ఇద్దరు కలిసి తినరా, ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. చూద్దాం దేవుడు వస్తాడేమో అని. ఇంకా దేవుడు చూసారా, పై భాగం ఒకటి కింద భాగం విడివిడిగా ఉన్నాయి. ఇది మేబీ స్టోరీ ఉండొచ్చు, నాకు తెలియదు. ఎప్పటి నుంచో ఇలానే ఉన్నాడంట దేవుడు.
మా వాళ్ళందరికీ ఇంట్లో అమ్మవారు పోసింది. తగ్గిన తర్వాత మేము ఇలా గుడికొచ్చాం అనమాట. ఇంకా ధూపం దేవుడికి ఎందుకు పెడుతున్నావు? మాకు పెట్టాలి కదా! ఇవే క్వెషన్స్ భలే నవ్వొస్తుందనమాట వీళ్ళ క్వెషన్స్‌కి. వీడియో నచ్చితే లైక్ చేయండి.